హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీని ఇలా చేశారంటే ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేశాక ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించి ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేయాలి. పసుపు వేసి ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులో కారం వేయాలి. 2 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. కారం వేశాక ఒకసారి దీన్నంతటిని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్ళు పోయాలి. ఇలా వాటర్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలకు ఉప్పు కారం పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దీన్నంతటిని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని ఒక్కొక్కటిగా పగలగొట్టి వేయాలి. ఎగ్స్ వేశాక ఒకసారి దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెల్లిగా కలపాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉంచండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 3 నిమిషాల తర్వాత ఎగ్ ఒక పక్క బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెల్లిగా మరొక పక్కకు తిప్పాలి. ఈ ఎగ్ కర్రీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా మెల్లగా వేరొక పక్కకు తిప్పుకున్నాక మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు ఉంచండి. మూడు నిమిషాల తర్వాత మూత తీయండి. చూసారు కదా, కోడిగుడ్డు 2 వైపులా బాగా ఉడికింది. ఈ ఎగ్ కర్రీ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలంటే దీన్ని ఎక్కువ కలపద్దు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేయాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేయాలి. మసాలా వేసుకున్నాక ఒకసారి దీనంతటిని బాగా కలిపి ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.